నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపు కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి, దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అని అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి. మన దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభారంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని మన భారతీయుల నమ్మకము. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మన మానవ శరీరంతో నాడులతో నిండి ఉంటుంది. అందుకే వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందుకు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని మన యోగశాస్త్రం చెబుతోంది. ఈ మానవ శరీరంలో నిద్రిస్తున్న, నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే అలాగానే మానవుల్లో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిషపరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, చతుర్దశిలలో మంగళవారం నాడు గాని, చతుర్దశి బుధవారం నాడు కలిసి వచ్చే రోజును కానీ దినమంతా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మొదలైనవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపు ఒత్తులు, టపాసులు, చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తారని పలువురి విశ్వాసము. ఈ విధంగా నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో కథలు, గాథలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనము. నాగేంద్ర, మేము మీ వంశములో వారము, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ వేస్తూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పుట్ట నిండాలని ఎంతో సహాయపడే ఈ పాముల్ని కనీసము ఈ ఒక్క రోజన్నా మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. నాగుల చవితి నాడు నాగులను పూజిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ సర్పారాధనకు తామర పూలు, కర్పూరం పూలు, లడ్డు మొదలైనవి ప్రీతికరమైనవని చెప్తారు. సర్పారాధన చేసే వారి వంశము అమరతం పరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెబుతుంది. మన భారతీయుల ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు అలా మొదలైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనసు కంటే నికృష్టమైనది. అంటే అవి మనం వాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి. కానీ వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాము అని గ్రహించుకోవలసిన ఉంది. నాగర్కోయిల్ అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందట. దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక, 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుంచి ఉబికి పైకి వస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు.
నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రానికి సర్ప నక్షత్రం అని అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మరి పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాల్లో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మన తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయుల చాలా ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు మొదలైన పేర్లతో పెట్టుకుంటూ ఉంటారు. పూజ చేసే విధానం ఏంటంటే దైవారాధన ఒక నమ్మకము. ఏనాడు నమ్మకము మూఢనమ్మకం కాకూడదు. మూఢనమ్మకాలు జీవితంలో అనర్థాలకు దారితీస్తాయి. నమ్మకము మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తర్వాత పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. మరియు నాగేంద్ర స్వామిని ప్రతిమను గాని లేదా ఫోటోను గాని పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడులను సిద్ధం చేసుకోవాలి. ఉదయము 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. ఈ పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని మన హిందూ విశ్వాసము. స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షంలో నాగేంద్ర స్వామి పేరునే 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. 7 దూదివత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. అలా పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలంతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. అనంతరము పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఈ వ్రతం ఆచరించే పద్ధతి. ఈ నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వము సిద్ధిస్తుందని నమ్మకము. అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడము చాలా శుభప్రదాయకము. ఇంకా మోపీదేవి ఆలయము, నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని మన పురోహితులు అంటూ ఉంటారు. మరియు చెవి బాధలు, కంటి బాధలు ఉన్న వాళ్లకు చవితి రోజు ఉపవాసం చాలా మంచిది. నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయంటారు. బాలబాలికలు దీపావళి రోజు రాత్రి నాగ దివ్వెలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. ఈ దీపావళి పండుగ వెళ్ళిన 4వ నాడు మనకు నాగుల చవితి వస్తుంది. సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. సూరసేనుడు చంద్రవంశపు రాజు. సూరసేనుడు, అతని భార్య సంతానం కోసము చాలా రోజులు తపస్సు చేశారు. అయితే చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. అలా కొన్నాళ్లకు ఆ సర్పము మనుషుల భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరుతుంది. అలాగే ఆ రాజు కూడా ఉపనయనం చేశాడు. అలా కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కూడా కోరుతుంది. మృగాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు. ఆమె అత్తారింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంటుంది. మరి ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసి మెలిసి ఉంటూ ఉండేది.
అలా నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. అప్పుడు భర్త ఎలాంటివాడైనా స్త్రీకి దైవ సమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని ఆమె సమాధానం చెప్పింది. అంతకు అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీక మాసంలో చవితి నాడు నాగపూజ చేయడము ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయము. భవిష్య పురాణము నాగదష్ట వ్రతము గురించి చెబుతోంది. రాజా, పాము కాటు పొందిన నరుడు మరణించిన తర్వాత పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడని సుమంతుడు చెప్పగా, శతానీకుడు పాము కరిచిన వాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కదా. కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే మరికొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగపూజ చేయటము పరిపాటి. స్కాంద పురాణంలో దీనిని శాంతివ్రతం అని అన్నారు. అంతేకాకుండా మన హైందవ సంప్రదాయంలోనే కాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగ ఆరాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతి స్తూపంలో ఫణేంద్రుడు పడగ విప్పిన చిత్రాలు కూడా ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంటుంది. శివుడు నాగభూషణుడు. అతనిని వింటినారి వాసుకి. శ్రీ మహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైననే. వినాయకునికి సర్పము ఆభరణము మరియు యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 25,500 సంవత్సరాల క్రితము నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధ గాథలు వెల్లడిస్తున్నాయి. సర్పము జాతీయ చిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. మరి ఆంధ్రప్రదేశ్లో నాగపూజ పరంపరాగతంగా వస్తుంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరము, నాగపట్నము, నాగులపాడు మొదలైన గ్రామాల నామాలు ఉన్నాయి. నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు, నాగులేరు, నాగారము, నాగులచీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధంగా ఉన్నాయి. అమరావతి స్తూపంలో నాగకు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వివరించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరము నిద్రలేచే ఉత్తానేకాదశికి ఈ నాగుల చవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారంగా. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నాగుల చవితికి మిగతా పండుగల్లాగా కాక ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు. ఇళ్లలో కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. ముద్దముక్కలు లేకపోతే చాక్పీసులతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకి తలుపులకి ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాప ఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. అలా తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుణ్ణి ఒప్పించి ఆ సర్పయాగాన్ని ఆపి జగత్ కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర ఆస్తిక అని వ్రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పాముల వలన ప్రతి జీవి ఇంకొక జీవికి ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీనినే సమన్వయ సహకారము అని అంటారు. అన్ని జీవుల మాదిరిగానే పాములు జీవ పరిణామ క్రమము భాగంగానే ఉద్భవించాయి అని అనడంలో సందేహం లేదు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులలో ఉపయోగిస్తారని మన ఆయుర్వేద శాస్త్రము చెబుతోంది. ఈ నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పాము పుట్టను పూజించాలి.
పుట్టలో ఆవు పాలు పోయాలి. మరియు పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగ విగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతి చోట ఆలయాల్లోనూ రావి, వేప చెట్ల కింద ఈ నాగ విగ్రహాలు, నాగబంధము ఉంటుంది. అంతే కాకుండా మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు. దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు తాగితే అరగక కక్కేస్తాయి. మరియు మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలను లేని మహారణ్యాల్లో మాత్రమే అవి ఉంటాయి. అందువల్ల పుట్టలో ప్యాకెట్ల కొద్దీ పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించండి. అలా చేయడం మంచిది. నాగదేవత పూజలో పసుపు, కుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. ఎందుకంటే పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది. మరి ఈ పండుగ పూట పాపం అలా చేయకండి. పసుపు, కుంకుమలను పుట్టల దగ్గర వాడకండి. పుట్ట దగ్గర, నాగబంధం దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువై ఉండి ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి. కాసింత చిమ్మిలి చలిమిడి పెట్టండి. ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కానీ, వెండితో కానీ, కొయ్యతో కానీ, మట్టితో కానీ చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ, జాజి, సంపెంగ లాంటి సువాసనల గల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి. రేపు నాగుల చవితి రోజు ఉదయాన్నే మనము స్నానం చేసే నీటిలో ఈ ఒక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే మనకు గల సకల దోషాలు, దారిద్ర్యము దూరమైపోయి మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. మరి అది ఏంటంటే, మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా గంధాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మనకు గల కుజ, రాహు దోషాలు కూడా దూరం అవుతాయని ప్రతీతి. ఇలా చేయడం వల్ల మనలోని బద్ధకాన్ని మరియు ఇతర గ్రహ దోషాలను కూడా విముక్తి పొందుతాము. కనుక ఈరోజు తప్పక స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు, గంధం వేసి స్నానం చేయడము చాలా ఉత్తమము. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.